నేను పాస్ట్ 5 ఇయర్స్‌గా క్రిప్టో మార్కెట్‌లో ట్రేడింగ్ చేస్తూ ఉన్నాను. నేను ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేశాననమాట. అది ఈ మార్కెట్‌లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ఆల్రెడీ మీరు కూడా ఇది అబ్జర్వ్ చేసుంటారు. చాలా కాయిన్స్ 5x, 10x, 50x, 100x, 1000x రిటర్న్స్ కూడా ఇచ్చాయి. అట్లాగే చాలా కాయిన్స్ వాళ్ళ ఆల్ టైమ్ హై నుంచి 90%, 95%, 100% కూడా పడిపోయిన కాయిన్స్ ఉన్నాయి. సో వీటన్నిటిలో నాకు అర్థమైంది ఏంటంటే, ఒక పర్ఫెక్ట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లాజిక్ పట్టుకొని ఒక 10%, 30% మనం క్యాచ్ చేయగలిగినా కూడా, నేను ఆల్రెడీ పాత వీడియోలో చెప్పాను కదా కాంపౌండింగ్ ఎంత బ్యూటిఫుల్లో. సో అట్లా మనం ఒక డిసిప్లిన్తో 10-30% క్యాచ్ చేసి కాంపౌండింగ్ చేసుకుంటూ వెళ్ళినా కూడా మనకి అట్ ద లాంగర్ టైం ఫ్రేమ్ డిసిప్లిన్తో చాలా హ్యూజ్ మనీ మేక్ చేయొచ్చు కదా. కానీ ఈ మార్కెట్లో కొత్తగా వచ్చేటప్పుడు చాలామంది ఆ యూట్యూబర్ ఆ కాయిన్ కొనమన్నాడని, ఈ కాయిన్ కొనమన్నాడని కొనేసి చాలా లాంగ్ టర్మ్ హోల్డ్ చేయడం, లేదా పడిపోతున్నా సరే దాన్ని యావరేజ్ చేసుకుంటూ ఉండడం, ఇట్లాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అది ఎందుకు పెరుగుతుందో అనే లాజిక్ తెలుసుకోకుండా ఎవరో చెప్పారని చెప్పేసి మనం ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తే నష్టపోయేది మనమే. క్రిప్టో మార్కెట్లో ఏంటంటే 99% ఆఫ్ ద కాయిన్స్ లాంగ్ టర్మ్లో సస్టైన్ అవ్వవు. పర్ఫెక్ట్ అసెట్ క్లాస్ అయి ఉంటే తప్ప మనం ఆర్ఎల్స్ మంచి ప్రాజెక్ట్స్ అయి ఉంటే తప్ప వాటిని మనం లాంగ్ టర్మ్ హోల్డ్ చేయకూడదు. అట్లాగే ఎవరైతే లాంగ్ టర్మ్ హోల్డింగ్ క్యాపబిలిటీ ఉన్నదో వాళ్ళకి మాత్రమే ఆ కైండ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అనేది సెట్ అవుతుంది. మీలో ఎంతమంది ఈ ప్యాటర్న్ని క్రిప్టో మార్కెట్లో అబ్జర్వ్ చేశారు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్.